ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? క్రేజియెస్ట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఈ పేరు గురించి తెలియని వాళ్ళు ఉన్నారు అంటే అది వారి అమాయకత్వం అనే అనుకోవాలి. పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఆయన క్రేజ్ అంటే ఫ్యాన్స్ అనమాట. హిట్ ఫ్లాప్ ఏదైనా పవన్ ఈజ్ పవన్. ఎందుకంటారా? మేము ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు, భక్తులం కూడా. పవన్ కళ్యాణ్ తన మూవీ కెరీర్ని 1996లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2017 అంటే 20 years. అబ్బా, వినడానికి ఎంత ఆనందంగా ఉందో కదా. ఇంకొక విషయం ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పవన్కి పిలుపొచ్చింది. అందరూ ఊహించినట్టుగా సూట్ బూట్ వేసుకుని వెళ్ళలేదు పవన్. మన దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా ఖద్దరు దుస్తులు ధరించి పవన్ అంటే ఏంటో మళ్ళీ ప్రూవ్ చేశారు. ప్రస్తుతం అందరి దృష్టి కాటం రాయడం మీదే. ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఉగాది, సంక్రాంతి లాంటి పండుగలన్నీ ఈ మూవీ రిలీజ్ రోజే వస్తాయి. మరి ఈ మూవీలో పవన్కి హీరోయిన్ శృతి హాసన్. వీరిద్దరు గబ్బర్ సింగ్తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అలాగే ఈ జంట మళ్ళీ ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ బ్లాస్ట్ చేస్తారో వెయిట్ చేద్దాం. తాజాగా శృతి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గబ్బర్ సింగ్ ముందు నన్నంతా ఐరన్ లెగ్ అనేవారు, గబ్బర్ సింగ్ తర్వాత అంతా నా డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ మూవీలో అవకాశం ఇచ్చిన పవన్ సార్ నాకెంతో ప్రత్యేకం అంది శృతి. సో ఫ్యాన్స్లోనే కాదు, ఇండస్ట్రీలోనూ పవన్ ఎంతో ప్రత్యేకం. అంతేకాదు, యంగ్ జనరేషన్ స్టార్స్ అయిన నిఖిల్, నితిన్ ఇలాంటి వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్. ఇలాగే పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింత పెరగాలని, అలాగే మా కోసం ఎన్నో మూవీస్ చేయాలని, పాలిటిక్స్లో కూడా ఆశించింది చేయాలని అందరి కోరిక. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఎస్ పవన్ ఫ్యాన్. హాయ్, దిస్ ఈజ్ మంజుషా అండ్ మై బ్రో ప్రదీప్. కీప్ స్మైలింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.